ఇవాళ రేపట్లో లీడర్లు ఎవరు మాట్లాడినా కానీ సోషల్ మీడియాలో పిల్లకాయలు ట్రోల్ చేసుకోవడం కనబడతా ఉంది. ఫలానా కామెంట్కి ఫలానా సినిమా డైలాగ్కి రిలవెన్స్ ఉందనో, లేదంటే కనుక ఇంకొకటి కామెడీ క్లిప్పింగ్ యాడ్ చేసో నాన్ సీరియస్గా ట్రోలింగ్ అనేది జరుగుతూ ఉంది. మనం చూస్తూనే ఉంటాం కదా. ఇది సోషల్ మీడియా ట్రెండ్ ఇలా అయిపోయింది. మనం గొంగళ్ళలో తింటూ వెంట్రుకలు ఏరుకోకూడదు. మరి మెయిన్ స్ట్రీమ్ మీడియా ఏం చేయాలి? ఎంత సీరియస్గా ఉండాలి, ఎంత సబ్జెక్ట్ మాట్లాడాలి. కానీ జగన్ ప్రెస్ మీట్ విషయంలో మిగతా విషయాలన్నీ వదిలేసి పరకామణి టాపిక్ని, ఒక టాపిక్ అది కూడా రెండో సైడ్ రాయిలా ఒక డైమెన్షన్లోనే చూపించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? జగన్ ప్రెస్ మీట్ మీద టీడీపీ మీడియా చేసిన రిపోర్టింగ్ చూస్తే వారిని ఇందులో కూడా ఇంత డైవర్షనా, ఇలాంటి తాపత్రయమా, ఇలాంటి అటెంప్ట్ చేస్తారా అని అనిపించింది నాకైతే. ఇదేమి జగన్ కోసం కాదు, వైసీపీ కోసం అంతకన్నా కాదు. చిత్తుగా ఓడి 11 సీట్లు వచ్చినోడికి కొత్తగా వచ్చే నష్టమేం లేదు, అలాగని ఇప్పుడు వచ్చే లాభం కూడా లేదు కదా. కాకపోతే ఇక్కడ పాయింట్ ప్రజా ప్రయోజనాలు, సబ్జెక్ట్ని ప్రజలు ఎంతవరకు అర్థం చేసుకున్నారనేది ఒకటైతే, రెండోది ప్రజల దృష్టిని మళ్లించేందుకు, అసలు ఇష్యూస్ మీద ముసుగులు కప్పేందుకు మన పేరు గొప్ప మీడియా ఎలాంటి ప్రయత్నాలు చేస్తోంది అని చెప్పడమే ఇక్కడ అసలు కాన్సెప్ట్. జగన్ ప్రెస్ మీట్ పెట్టి ఒక 5-6 టాపిక్స్ తీసుకుని వాటి మీద కూలంకషంగా, కాంప్రిహెన్సివ్గా 360 డిగ్రీస్లో తనదైన ప్రజెంటేషన్ ఇవ్వడానికి, సబ్జెక్ట్ మాట్లాడడానికి విత్ డేటా ప్రయత్నం చేస్తూ ఉంటారు. చూస్తూనే ఉన్నాం కదా. ఇందులో పొలిటికల్ ఆర్గ్యుమెంట్ ఉంటే ఉండొచ్చు, ఎందుకంటే ఆయన ఒక పార్టీకి అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కాబట్టి. అంతే తప్ప ఎప్పుడు సబ్స్టెన్స్ లేకుండా గాలివాటుగా అది నేనే తెచ్చా, ఇది నేనే చేశా, ఎలాన్ మస్క్ నేనే తయారు చేశా అని చెప్పడు జగన్. ఇదైతే క్లియర్ కదా. మరి లేటెస్ట్ ప్రెస్ మీట్లో కూడా ఇలాగే రైతులకు సంబంధించిన ఇష్యూస్ ఉన్నాయి. స్కూలు విద్యార్థులు కనీసం తాగునీరు లేక పడుతున్న అవస్థల గురించి ఉంది. ఆ తర్వాత సొంత కేసుల్ని అధికారంలో ఉండగా మాఫీ చేసుకుంటున్న నైజం గురించి ఉంది. అలాగే స్టీల్ ప్లాంట్ గురించి ఉంది. దాంతో పాటు ఆర్థిక పరమైన స్థితిగతులు, అమరావతి లాంటివి కూడా ఉన్నాయి. వీటితో పాటు పరకామణి మీద ప్రస్తుతం నలుగుతున్న కేసు గురించి కూడా జగన్ మాట్లాడారు. ఒకవేళ టీడీపీ మీడియా గనక జగన్ మాట్లాడిన దాన్ని క్వశ్చన్ చేయాలనుకుంటే, ఇష్యూ రైజ్ చేయాలనుకుంటే, జగన్ మాట్లాడింది తప్పు, అసలు పూర్తిగా రాజకీయంగా బుల్డోజ్ చేసేశాడు అని చెప్పదలుచుకుంటే గనక కొన్ని పాయింట్లు ప్రస్తావించి ఉండొచ్చు. ఇప్పుడు సపోజ్ రైతు కష్టాల గురించి మాట్లాడుతూ జగన్ ఏం చెప్పాడు? 80 లక్షల మంది పైగా రైతులు ఉన్నారు ఏపీలో, కానీ బీమా మాత్రం 18 లక్షల మందికే ఉందన్నాడు కదా. పట్టించుకోవాలి కదా రైతులను. గాడిదలు గాయడానికా నేను నిన్న ముఖ్యమంత్రిగా చేసింది అని అడుగుతాను. మరి జగన్ని తప్పు పట్టండి, 18 లక్షలు కాదు మొత్తం అందరికీ ఉందని చెప్పండి. లేదంటే కనుక బీమా లేకపోయినా నష్టపరిహారం మేము ఇస్తాము, ఛాలెంజ్, బస్తీ మే సవాల్ అని సవాల్ చేయండి. దాంట్లో ప్రజా ప్రయోజనం ఉంటుంది, ప్రజలకి రైతులకి లాభం ఉంటుంది. ఆహా, అది రాయిలా అరటి కిలో ₹1.5 అన్నట్ట కాదు, ₹2 ఉంది అని చెప్తూ ఉన్నారు. ₹1 ₹2 తేడా ఎంత ఉంది? ఇదే మీడియా కదా అరటి పరిస్థితి దారుణంగా ఉంది అని చూపించక తప్పని పరిస్థితి ఆల్రెడీ ఉంది కదా. ఎత్తి పోసిపోతా ఉన్నారు కదా రైతులు రోడ్డు పక్కన. అయినా సరే బుకాయింపు. ఆ తర్వాత విద్యార్థుల కష్టాల గురించి, తాగునీరు లేని దైన్యం గురించి, హాస్టళ్లలో పురుగులు పట్టిన బియ్యమే పెడుతున్నారు భోజనానికి అని జగన్ చెప్పారు కదా. విత్ ప్లేసెస్ అండ్ స్పెసిఫికేషన్స్ జగన్ మెన్షన్ చేశారు కదా, డీటెయిల్స్. ఇవన్నీ అబద్ధం, అసలు ఇలా జరగలేదు అని ప్రూవ్ చేయొచ్చు కదా ర్యాండమ్ గా. మరి అది కూడా ఖండించలా. ఆ తర్వాత ఉద్యోగుల డిఏకి సంబంధించి కనీ విని ఎరగని జీవో వచ్చింది. ఉద్యోగుల నుంచి వ్యతిరేకత వచ్చేసరికి హవ్వా అని ముక్కును వేలేసుకునేసరికి వెనక్కి తగ్గారు. అసలు డిఏని రిటైర్ అయిన తర్వాత ఇస్తామని చెప్పిన తొలి ప్రభుత్వం ఇదే అని కూడా జగన్ అన్నాడు కదా. అలా చేయలేదు, ఆ జీవో ఇవ్వలేదు, అది అబద్ధం అని కూడా చెప్పలా. ఆ తర్వాత విశాఖ స్టీల్ ప్లాంట్ ఇష్యూ అంతా క్యాప్టివ్ మైనింగ్ గురించి అయితే ఆ విషయాన్ని వదిలేసి ఎంప్లాయీస్ మీద పడుతూ ఉన్నారు. సెయిల్లో ఎంప్లాయీస్కి ఇస్తున్న జీతాలు విశాఖ ఉక్కు సంస్థలో ఇస్తున్న జీతాల కంటే చాలా ఎక్కువ, ఇదిగో చూడండి అని కంపారిజన్ కూడా జగన్ చూపించాడు కదా. పోనీ అది కూడా అబద్ధం అని చెప్పొచ్చు కదా. ఇలా సబ్జెక్ట్ వైజ్ గా ఏ టాపిక్ మీద మీడియా మాట్లాడాల, పరకామణి విషయం మీద మాత్రమే ఫోకస్ చేసింది. ఎందుకని? పైగా తిరుమల ఇష్యూస్ కి సంబంధించి కూడా జగన్ ఇంకా చాలా మాట్లాడాడు. ఎక్కడా సమస్యలు లేకుండా హజల్ ఫ్రీ సిస్టమ్ ని ఎట్లా తీసుకొచ్చారు, దర్శనాలకి సౌకర్యాలను ఎలా అప్గ్రేడ్ చేయడానికి చర్యలు తీసుకున్నారు, వసతి సౌకర్యాలు ఎలా మెరుగుపరిచారు తిరుమలలో 2019 నుంచి 24 మధ్య, లాంటివన్నీ జగన్ చెప్పాడు. అవేమీ చెప్పలా. పరకామణిది చిన్న వ్యవహారం
అన్నాడు అని రాయడాన్ని బట్టి చూస్తే ఒక్కటే కనబడుతుంది. ఇంతకు ముందు నేను మాట్లాడిన సబ్జెక్ట్ అంతా పక్కకు పోవాలి, ఆ పాయింట్స్ అన్ని జనం దృష్టికి పోకూడదు, కేవలం మతమో మరోటో ఆ డైమెన్షన్ ని ప్రొజెక్ట్ చేసి జగన్ ఇలా అనేసాడు అని చెప్పాలన్నది ప్రయత్నం. అసలు ఎందులోనూ సబ్జెక్ట్ లేకుండా తిరుమల విషయం గురించి మాట్లాడిన దాంట్లో కూడా కేవలం తమకు కావాల్సిన దాన్నే ప్రొజెక్ట్ చేయడాన్ని బట్టి చూస్తే డైవర్షన్ అనేది ఇంత క్లినికల్ గా చేస్తారా, ఇంత లోతుగా చేస్తారా అని అనిపిస్తుంది. పైగా జగన్ మాట్లాడింది పరకామణి విషయంలో కూడా విచారణ జరుగుతున్న ప్రాసెస్ గురించి, పబ్లిసైజ్ చేస్తున్న విధానం గురించి, అంతే తప్ప కొట్టేయడాన్ని కరెక్ట్ అని చెప్పలేదు కదా. ఫిబ్రవరి 5, 2023 నుంచి ఈ బిల్డింగ్లో పూర్తి ఆపరేషన్ స్టార్ట్ చేసినాం. April 4, 2023లో దొంగతనం చేస్తూ ఈ వ్యక్తి పట్టుబడ్డాడు. చెప్పండి, ఎవడు మంచోళ్ళు? ఇంత గొప్ప వ్యవస్థను సృష్టించినందుకు మాపై నిందలా? సంవత్సరాలు దశాబ్దాలుగా ఉన్నాడు, ఇదే పని చేస్తా ఉన్నాడు అని చెప్పి అనుకోవచ్చు. చంద్రబాబు నాయుడు హయాంలో ఎవడు పట్టుకోలా, జరుగుతుంది. మా హయాంలో పట్టుకొని ఈ గతంలో ఏం జరిగిందో దేవునికి తెలుసు. 9 నోట్లు దొరికినాడు, 72,000 విలువ, అంతే. ఏకంగా 14 కోట్ల రూపాయలు వర్త్ టీటీడీకి దేవునికి రాసిచ్చినాడు వాళ్ళ కుటుంబం. ఏది చేస్తా ఉన్నారు స్వామి మీరంతా? జనరల్గా మన ధర్మంలోనే ఒక మాట ఉంటుంది కదా, పశ్చాత్తాపాన్ని మించిన ప్రాయశ్చిత్తం లేదని. మరి అదెందుకు మాట్లాడడం మనం? అంటే ఎవరైనా తప్పు చేసినప్పుడు ఆ తప్పుని ఒప్పుకొని క్షమాపణ కోరుకొని ఉన్నదంతా వదులుకున్నారనుకోండి, ప్రాయశ్చిత్తం అంటే అదే కదా, మన ధర్మంలోనే ఉంటుంది కదా అది కూడా. మరి ఆ అంశాన్ని మనం ఛాయిస్లో వదిలేసామా? తప్పు పట్టాలి, వేలెత్తి చూపాలి అని ఒక వేలు చూపించామనుకోండి, మిగతా వేళ్ళు మన వైపు చూపిస్తాయి కదా. మరి అసలు సబ్జెక్ట్ అంతా వదిలేసి పరకామణి విషయంలో జగన్ మాట్లాడిన ఒక్క కామెంట్ను మాత్రమే హైలైట్ చేయడాన్ని బట్టి చూస్తే ఏపీలో మీడియాకి సబ్జెక్ట్ ఎక్కర్లా, జనానికి కూడా ఆ సబ్జెక్ట్ చేరకూడదు అని ఆ మీడియా ఆరాటపడుతోంది. అందుకోసమే మతాన్ని అడ్డుపెట్టుకుని ధార్మిక విశ్వాసాల విషయంలో వ్యాఖ్యల్ని వక్రీకరించి పబ్బం గడుపుకోవాలి అని ప్రయత్నం చేస్తోంది అనే విషయం మరోసారి రుజువైంది, అంతే కదా. మరి ఇదే మీడియాకి ధర్మం మీద, విశ్వాసాల మీద ఇంత గౌరవం ఉంటే గనక దేవాలయాల్లో జరుగుతున్న వరుస తొక్కిసలాట కారకులు ఎవరు అని నిగ్గు తెలుసండి, డిటర్మైన్ చేయండి. తప్పు ఎక్కడ జరిగిందో చెప్పండి. పదే విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 1 year or 1.5 years కుప్పలు తెప్పలుగా నిర్లక్ష్యపు నీడలు రాష్ట్రం మీద ఎందుకు పడ్డాయో బాధ్యులు ఎవరో తెలుసండి. ధర్మం కదా మనకు ముఖ్యము, మనం ధర్మాత్మలం కదా. తిరుమల లాంటి చోట్ల టిక్కెట్ల క్యూ లైన్లో తొక్కిసలాట జరిగి ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఇంతకు ముందు ఎప్పుడైనా జరిగినాయా? కేవలం అధికారుల మీదకో మరొకరి మీదకో నెపాన్ని నెట్టేసి ఇదే మీడియా కొత్త అంశాలను తీసుకొచ్చి డైవర్ట్ చేసేయడం చూశాం కదా. నిజంగా ధర్మం మీద ప్రేమ ఉంటే భక్తుల మీద, వాళ్ళ సమస్యల మీద, వాళ్ళ అభ్యంతరాల మీద నిజంగా గౌరవం ఉంటే, విశ్వాసం ఉంటే గనక అలాంటివి కదా చర్చించాలి. ప్రెస్ మీట్లో కూడా మాట్లాడిన మిగతా టాపిక్లన్నీ వదిలేసి పరకామణి విషయంలో చేసిన ఒక కామెంట్ని మాత్రమే తీసుకొని దాన్ని తమకు నచ్చిన డైమెన్షన్లో చూపించడానికి, ప్రొజెక్ట్ చేయడానికి ట్రై చేయడం చూస్తే పాపం మీడియాకి ఇంత అవస్థ వచ్చిందా? రాజకీయాన్ని భుజానేసుకుని ప్రభుత్వాన్ని కాపాడడానికి ఇన్ని పాటలు పడాల్సి వస్తోందా అని అనిపించి జాలనిపించింది. నిజానికి జనం సమస్యలు నిజమైనప్పుడు, జగన్ ప్రస్తావించిన విషయాల్లో సబ్స్టెన్స్ ఉన్నప్పుడు ఆ సబ్స్టెన్స్ ఈ జనాన్ని చేరకుండా ఈ మీడియా ఆపలేదు. ఎందుకంటే సమస్య నిజం, వేదన నిజం, బాధ నిజం. అలాంటప్పుడు బాధ్యతలు ఎప్పుడు పరిష్కారాన్ని, సాంత్వనాన్ని కోరుకుంటారు. అంతేగాని గొప్పలు చెప్పుకునే, డప్పులు మోగించే మీడియాని చూసి చీరు చేయరు. ఈ ఇంగితాన్ని ఇకనైనా మర్చిపోకుండా ఉంటే బెటర్ ఏమో అని అనిపించింది. వెంకన్న సాక్షిగా విశ్వాసాల మీద ఇలాంటి రాజకీయం జరగటం నిజంగా బాధాకరం. అంతకు మించి దుర్మార్గమైన రాజకీయం ఇది అని అనిపిస్తుంది.